హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ డిజిఎస్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలి అని కోరుకుంటూ మరొక వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను. ఈరోజు వీడియో వచ్చేసి కోనసీమ తిరుమలగా పిలువబడుతున్న వాడపల్లి వెంకటేశ్వర స్వామివారిని అయితే దర్శించుకోవడానికి వెళ్ళినప్పుడు షూట్ చేసిన వీడియో అయితే ఈరోజు మీతో షేర్ చేసుకుంటానండి. మా ఊరు నుంచి 1 అవర్ జర్నీ అయితే ఉంటుంది. అయినప్పటికీ కూడా స్వామివారిని దర్శించుకోవడానికి ఇప్పటికి 3 సార్లు అయితే వెళ్ళానండి. ఇంకా 4గోసారి వెళ్ళినప్పుడు అయితే వీడియో షూట్ చేశాను. ఈ వాడపల్లి వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకోవడానికి ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారండి. ఇతర దేశాల నుంచి కూడా వచ్చి 7 వారాలు స్వామిని దర్శించుకు వెళ్ళిన వాళ్ళు కూడా ఉన్నారు. సో దగ్గరలో ఉన్న మేమైతే 7 వారాలు కాదు కదా, 7 నెలలకు ఒక్కసారి కూడా వెళ్ళి స్వామిని అయితే దర్శించుకోలేకపోతున్నామండి. ఎప్పటి నుంచో అనుకుంటున్నాము, దగ్గర 7 సంవత్సరాల నుంచి అయితే స్వామిని దర్శించుకోవడానికి వెళ్ళాలి అంటే 7 వారాలు వెళ్ళాలి వరుసగా అన్నట్టుగా అనుకున్నామండి. కానీ ఏంటోనండి, మేమైతే వెళ్ళలేకపోయే వాళ్ళం. మా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా ఆటోలు పెట్టుకు వెళ్తుంటే రావచ్చు కదా అని అడిగినప్పటికీ కూడా ఎప్పుడు వెళ్ళలేకపోయామండి. వాళ్ళు 7 వారాలు వెళ్ళిపోయి వచ్చి మళ్ళీ వడ్డీ వారం కూడా తీర్చుకుని అభిషేకాలు చేయించుకుని మళ్ళీ వాళ్ళ కోరికలు తీరిన తర్వాత మళ్ళీ ఇంకొక కోరిక కోరుకోవటం, మళ్ళీ 7 వారాలు వెళ్ళటం స్టార్ట్ చేయటం అలా అయితే చేసేవారండి. వెళ్ళిన వాళ్ళే చాలా సార్లు అయితే వెళ్ళిపోయేవారు. అన్ని కోరుకున్న ప్రతి కోరిక తీరేదంటండి. చాలా సార్లు అయితే చెప్పేవారు, నన్ను ఎన్నోసార్లు రమ్మనేవారు. కానీ మనం వెళ్ళాలనుకుంటే వెళ్ళలేమండి. స్వామివారి అనుగ్రహం ఉంటేనే మనం వెళ్ళగలం కదా. సో అందువల్లనేమో నేను వెళ్ళలేకపోయేదాన్ని. అది కూడా 2016, 17 టైంలోనండి. సో అప్పుడైతే ఇంత రష్గా కూడా ఉండేది కాదు. అంటే వేల సంఖ్యలోనే వచ్చేవారు. అప్పుడు కూడా మా చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వచ్చేవాళ్ళు ఎక్కువ మంది తప్ప ఇలా దూర ప్రాంతాల నుంచి ఇతర దేశాల నుంచి ఇలా రావటం అయితే కరోనా తర్వాతే స్టార్ట్ అయిందండి. కానీ స్వామివారు అయితే చాలా మహిమగల స్వామివారు. ఏ కోరికలు కోరుకున్నా కూడా తక్షణమే తీరుతాయంటండి. లేకుంటే ఇన్ని లక్షల మంది వచ్చి కోరికలు కోరుకుని 7 వారాలు అయితే రారు కదా. వాళ్ళేదో మొక్కేసుకుని వాడపిల్లి వెళ్ళిపోవాలి అందరూ వెళ్తున్నారని వచ్చేయటం కాదండి. ఆ స్వామి వాళ్ళని రప్పించుకుంటారు. సో అలా అయితేనే మనం వెళ్ళి అక్కడ అడుగు పెట్టగలమండి. మనం ఏదో వెళ్ళిపోయాం కదా అని మనం అనుకుంటాము. సో కానీ అది మన ఇష్టం ఏం కాదు. ఆ స్వామి ఎప్పుడైతే రప్పించుకుంటారో అప్పుడే మనం అయితే ఎన్ని వారాలు అయితే అన్ని వారాలు వెళ్ళగలమాట. అంటే మనకి కష్టాలు తీరే టైం వస్తేనే ఆ స్వామి దర్శన భాగ్యం అయితే మనకు కలుగుద్దండి. అంతేకాదు మాకు 1 అవర్ జర్నీ అయినప్పటికీ కూడా ఎన్నోసార్లు వెళ్దాం అనుకుని ఎంతో ఇదిగా ట్రై చేసినా కూడా మేమైతే వెళ్ళలేకపోయామండి. అంటే మా ఫ్రెండ్స్ అందరూ వెళ్దాం అనుకున్నాము. కానీ ఎక్కడో దూరాన్ని ఉన్న తిరుపతి అయితే ఎన్నోసార్లు అయితే వెళ్ళొచ్చామండి. కానీ ఈ స్వామి అనుగ్రహం మాకు లేదేమో అనుకునేవాళ్ళం. కానీ మన ప్రయత్నం మనం చెయ్యాలి కదా అన్నట్టుగా చాలా సార్లు వెళ్ళడానికి ప్రయత్నించినప్పటికీ కూడా అసలు ఏదో ఒక ఆటంకాలు వచ్చేసేవండి. అసలు వెళ్ళలేకపోయే వాళ్ళం. ఒకళ్ళు కుదిరితే ఒకళ్ళు కుదరకపోవటం, లేకుంటే ఫస్ట్ టైం అనుకుని 2 వారాలు వెళ్ళామో లేదో ఫస్ట్ వే కరోనా వచ్చినప్పుడు అండి లాక్డౌన్ పెట్టేశారు కదా. ఇంకా టెంపుల్స్ అన్నీ కూడా క్లోజ్లో ఉన్నాయి. ఇంకెక్కడికి వెళ్ళడానికి లేదు కదండి. ఇంకప్పుడు అలా అయిపోయింది. నెక్స్ట్ మళ్ళీ 1 ఇయర్కి ఇంకా లాక్డౌన్ తీసేసిన తర్వాత టెంపుల్స్ అన్నీ కూడా ఓపెన్ చేశారు కదా. ఇంకప్పుడు వెళ్దాంలే అనుకున్నామండి. కరెక్ట్గా అనుకునే టైంకి మళ్ళీ సెకండ్ వే స్టార్ట్ అయిపోయింది కదా. మళ్ళీ టెంపుల్స్ అన్నీ కూడా క్లోజ్ చేసేసారు. అలా 2 టైమ్స్ కూడా 7 వారాలు వెళ్దాం అనుకుని మొదలుపెట్టి ఆఫ్ చేసేసామండి. ఇంకా తరువాత మళ్ళీ 1 వారం వెళ్ళాము. ఇంకా అప్పటి నుంచి మానకుండా 7 వారాలు అయితే వెళ్ళాలనుకున్నామండి. సో అప్పుడు కూడా కొన్ని కారణాల వలన వెళ్ళలేకపోయాము. అంటే వైఫ్ అండ్ హస్బెండ్ అనుకోండి, ఎలా అయినా వెళ్ళిపోతాము కుదిరినంతలో. కానీ మేమేంటంటే మా ఫ్రెండ్స్ అందరూ కలిసి పెట్టుకున్నామండి 7 వారాలు వెళ్దామనేసి. అది కూడా మేము అనపత్తిలో ఉన్నప్పుడు. అప్పటి నుండి ఇప్పుడు వరకు మళ్ళీ వాడపల్లి నార్మల్ దర్శనానికి కూడా వెళ్ళలేకపోయామండి. 7 వారాలు వెళ్ళటం పక్కన పెట్టేస్తే. కానీ ప్రతి శనివారం ఎక్కడెక్కడి నుంచో స్వామిని దర్శించుకోవడానికి లక్షల సంఖ్యలో భక్తులు అయితే వస్తారండి. ఇంకా శనివారం టెంపుల్ అయితే అసలు ఖాళీ ఉండదు. అలాగే ఫ్రైడే, సాటర్డే కూడా ట్రైన్స్ అయితే మార్నింగ్, ఈవినింగ్ కూడా అస్సలు ఖాళీ ఉండటం లేదండి. అటు విజయవాడ, ఇటు వైజాగ్ నుంచి వాడపల్లి 7 వారాలు దర్శనానికి వెళ్ళే వాళ్ళే ట్రైన్లో ఎక్కువ మంది ఉంటారండి. మేము ఎప్పుడైనా సాటర్డే ఊరెళ్తూ ఉంటాం కదా, వెళ్ళినప్పుడు ఫుల్ ట్రైన్ అంతా కూడా వెళ్ళానండి. ఈవినింగ్ వచ్చేటప్పుడు కూడా అసలు ట్రైన్స్ ఖాళీ ఉండవు. అలా బస్సులు కూడా ఖాళీ ఉండటం లేదండి. ఇంకా అంతమంది అయితే స్వామిని దర్శించుకోవడానికి వెళ్తున్నారు. వాళ్ళని చూసిన ప్రతిసారి నాకు అనిపిస్తుంది, నేను ఎప్పుడు వెళ్తాను అనుకునేదానండి. అయినా ఇప్పుడు కూడా వెళ్ళలేకపోయాను. సో రావులపాలెం దాటిన తర్వాత ఈ టెంపుల్కి వెళ్ళే వే అంతా కూడా చాలా బాగుంటుందండి. మొత్తం అంతా కూడా పచ్చటి వాతావరణం, అటు ఇటు కాలువలు అయితే ప్రవహిస్తాయి. ఎంత బాగుంటుందోనండి చూడడానికి. అందుకే నేను మొత్తం జర్నీ అంతా కూడా అక్కడక్కడ వీడియో అయితే షూట్ చేశాను.
అదే మార్నింగ్ టైం అనుకోండి ఇంకా వచ్చే వే అంతా కూడా పుచ్చకాయలు, అరటిగెలలు, కూరగాయలు, పళ్ళు ఇంకొకటి కాదండి రకరకాల ఫుడ్ ఐటెమ్స్ అన్నీ కూడా అమ్ముతూ ఉంటారు. ఇంక మేమైతే దర్శనానికి వెళ్ళే ముందు ఏం కొనుక్కునే వాళ్ళం కాదు. ఫ్రెండ్స్ అందరముని వచ్చేటప్పుడైతే ప్రతి దుకాణం దగ్గర ఆటో ఆపేసి అరటిగెలలు, పుచ్చకాయలు, పువ్వులు ఇంకా కూరగాయలు అన్నట్టుగా అన్నీ కొనుక్కు తెచ్చుకునేవాళ్ళం. ఇంక ఇంటికొచ్చాక మళ్ళీ అన్ని వాటాలేసుకుని భలే అనిపించేదండి. వెళ్ళింది 3 సార్లు అయినప్పటికీ కూడా భలే ఎంజాయ్ చేశాము. ఆ చుట్టుపక్కల గ్రామాల నుంచి వచ్చేవాళ్ళు ప్రతి ఒక్కరు కూడా శనివారం రోజైతే కాలినడకన వస్తారండి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా లేడీస్ అందరూ కూడా స్వామిని దర్శించుకోవడానికి కాలినడకనైతే వెళ్తున్నారు. మేము మార్నింగ్ టైంలో అయితే దర్శనానికి 4, 5 అవర్స్ పడుద్దంటండి. ప్రదక్షిణాలు చేయడానికి 1 అవర్ పైన పడుద్దని అయితే అన్నారు. అంత రష్‌గా అయితే ఉంటదనేసి ఇంక మేము ఈవినింగ్ టైంలో అయితే స్వామిని దర్శించుకోవడానికి వచ్చాము. అప్పుడు కూడా చాలా రష్‌గా ఉందండి. మేమేమనుకున్నామంటే మార్నింగ్ ఎక్కువ రష్‌గా ఉంటది. ఈవినింగ్ ఖాళీగానే ఉంటదనుకున్నామండి. కానీ మాకులా అనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. మార్నింగ్ ఏంటంటే దూర ప్రాంతాల నుంచి వచ్చేవాళ్ళు, చుట్టుపక్కల దూర గ్రామాల నుంచి వచ్చేవాళ్ళు అలాంటి వాళ్ళందరూ మార్నింగ్ వచ్చేస్తారు కదా! ఈవినింగ్ టైంలో నార్మల్ టెంపుల్స్ ఎలా ఉంటాయో అలా ఉంటాయి అనుకున్నాను. కానీ ఈవినింగ్ టైం కూడా చాలామంది భక్తులైతే ఉన్నారండి. అందరూ మాకులాగే అనుకుని ఉంటారు. మార్నింగ్ ఇలాగే ఎక్కువ జనం ఉంటారు కదా! ఈవినింగ్ వెళ్దాంలే అన్నట్టుగా. సో, అలా వచ్చే వాళ్ళందరూ కూడా ఈవినింగ్ వస్తున్నారు. ఇంకా చుట్టుపక్కల గ్రామాల నుంచి లేడీస్ అయితే కాళ్ళనడకన ఎంతమందొచ్చారోనండి. ఇంక మాకు దర్శనం అయ్యి రిటర్న్ వెళ్ళిపోయేటప్పుడు ఇంకా చీకటి పడిపోయింది. వీడియో షూట్ చేయలేదు కానీ ఇంకప్పుడైతే లేడీస్ ఇంకా ఎంతమందోనండి. 5గురు, 6గురు ఇలా గ్రూప్స్ కింద అయితే స్వామిని దర్శించుకోవడానికి వస్తూనే ఉన్నారు. కానీ ఈ మధ్య కాలంలో అయితే మొత్తం మార్చేశారు. ఇంతకు ముందయితే ఈ దుకాణాలు ఇవన్నీ కూడా ఇంకా రోడ్డు మీదకు ఉన్నట్టుగానే ఉండేవి. ఇంకా మనకి నడిచెళ్ళే వే అంతా కూడా అసలు ఇంత ఖాళీ కూడా ఉండేది కాదండి. సో, ఇప్పుడైతే ఇంకా ప్రెజెంట్ ప్రదక్షిణాలన్నీ బయట నుంచే పెట్టారు. అప్పుడైతే మేము వెళ్ళిన టైంలో అయితే కరోనా టైంలో వెళ్ళామని చెప్పాను కదా! అప్పుడైతే టెంపుల్ లోపడే 7 ప్రదక్షిణాలు చేసేవారు. అది కూడా 7 వారాలు వచ్చే వాళ్ళైతేనే రూ. 7 కాయిన్స్ తీసుకుని 7 పువ్వులు తీసుకుని 7 ప్రదక్షిణాలు చేసుకోవాలి. ఆ డబ్బులు, పువ్వులు అక్కడ ధ్వజస్తంభం దగ్గర అయితే వేసేయాలని చెప్పేవారండి. నార్మల్‌గా దర్శనానికి వచ్చిన వాళ్ళైతే 7 ప్రదక్షిణాలు చేయనవసరం లేదు. నార్మల్‌గా ఒక ప్రదక్షిణం చేసి లేకుంటే 3 ప్రదక్షిణాలు అయితే చేయాలని చెప్పేవారు. అలాగే అక్కడ ఇల్లు కట్టుకోవాలని కోరుకున్న వాళ్ళు, స్థలాలు ఏమైనా కొనుక్కోవాలనుకున్న వాళ్ళకి కూడా ప్రత్యేకంగా పూజ అయితే చేయించేవారండి. ఇప్పుడైతే ఆ పూజ కూడా టెంపుల్ బయటన ఎక్కడో పెట్టేశారంటండి. ఇప్పుడు వాళ్ళు 7 ఇటుకలు అయితే ఇచ్చి ఆ ఇటుకలకి పూజ చేయించి ఆ ఇటుకలని ఇల్లు కింద అదే ఒక ఇటుక మీద ఇటుక పెట్టేసి ఏదో చేపిస్తున్నారని అయితే చెప్పారు. మేము వెళ్ళే టైంకి చెప్పాను కదండి, ఇన్ని లక్షల సంఖ్యలో భక్తులు అయితే ఉండేవారు కాదు కానీ వేల సంఖ్యలోనే వచ్చేవారు. నెక్స్ట్ మేమేంటంటే లెటర్ తీసుకు వెళ్ళేవాళ్ళమండి. అంటే ఎమ్మెల్యే గారి లెటర్ తీసుకువెళ్తే మనకి 50 రూపీస్ దర్శనం ముందు బుక్ చేసుకునే అవసరం లేదు. లెటర్ తీసుకెళ్తే అక్కడే 50 రూపీస్ టికెట్స్ ఇచ్చేసేవారు. నెక్స్ట్ మనకి లోపల దేవుడి దగ్గరికి అయితే పంపించేవారు. ఫస్ట్ గడప వరకు అయితే వెళ్ళి స్వామిని దర్శించుకుంటే గోత్రనామాలు కూడా చదివేవారండి. ఇంక ఇప్పుడు ఇవన్నీ కూడా ఆన్లైన్ చేసేసారంట. మనకైతే ఏం తెలియదులేండి. అప్పుడు వెళ్దామనేసి 7 వారాల లెటర్స్ కూడా తెచ్చుకున్న రోజులున్నాయి. కానీ స్వామిని దర్శించుకోవడానికి 7 వారాలు కాదు కదా, ఒక వారం వెళ్ళి మానేసేవాళ్ళనమాట. సో, అలా 3 సార్లు అయితే ఈ స్వామిని దర్శించుకున్నానండి. ఇంక ఇప్పుడు వెళ్ళింది 4గోసారి. ఇప్పుడు కూడా 7 వారాలు అన్నట్టుగా ఏం కాదండి. నార్మల్‌గా వెళ్ళి స్వామిని దర్శించుకుందాం కదా, ఎప్పుడో వెళ్ళాము కరోనా టైంలో అన్నట్టుగా అలా వెళ్ళామటండి. సో, దర్శనం అయితే చాలా బాగా జరిగింది. ఈ వాడపల్లి వెంకన్న స్వామి విగ్రహం ఎర్రచందనపు చెక్కతో చెక్కబడిన విగ్రహం అండి. మనకి ఎక్కడ కూడా రాతి విగ్రహాలే ఉంటాయి కదా, ఇక్కడ ఎర్రచందనపు చెక్కమట. దీనికి ఒక స్టోరీ కూడా ఉంటుందండి, స్వామివారి చరిత్ర. అందులో అయితే చాలా క్లారిటీగా అయితే ఉంటుంది. అంటే ఈ చందనపు చెక్క నదిలో కొట్టుకు రావటం ఇవన్నీ కూడాని నాకు అంతగా తెలియదు కాబట్టి ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోలేకపోతున్నాను. నెక్స్ట్ నేను ఎప్పుడైనా 7 వారాలు వెళ్తే కనుక అప్పుడు ఖచ్చితంగా ఈ స్వామివారి గురించి అన్నీ కూడా క్లారిటీగా తెలుసుకుని ఆ వీడియోస్లో మీతో షేర్ చేసుకుంటాను. చూసారు కదండి ఈవినింగ్ టైంలో కూడా ఎంతమంది ప్రదక్షిణాలు చేస్తున్నారు. కానీ దర్శనం అయితే చాలా బాగా అయిపోయింది, త్వరగా అయిపోయింది అన్నమాట. సో, ఇంకా మేము దర్శనం చేసుకు బయటకు వచ్చేసిన తర్వాత అక్కడ ప్రోగ్రామ్స్ ఏవో జరుగుతున్నాయండి ఆ రోజు. అలా ఒక వీడియో అయితే షూట్ చేశాను. ఇంకా
ఇంకా దర్శనం అయిపోయిన తర్వాత బయటకొచ్చి ఇక్కడ లడ్డు ప్రసాదం అయితే కొనుక్కున్నాము. ఇంకా ప్రసాదం తీసుకొని బయలుదేరిపోదాం కదా అనుకుని బయటికి వెళ్ళే దగ్గరే కరెక్ట్‌గా పులిహోర అయితే పెడుతున్నారండి. మార్నింగ్ టైం అయితే ఇక్కడ భోజనాలు పెడతారు. ఈవినింగ్ కాబట్టి పులిహోర అయితే పెడుతున్నారు వచ్చిన భక్తులందరికీ కూడాని. సో, ఇంకా పులిహోర అయితే తీసుకున్నామండి. కానీ ఈ స్వామి ప్రసాదం తినకుండా అసలా రాకూడదండి. వద్దని కూడా అనకూడదు. సో, నేనైతే శనివారం ఈవినింగ్ పులిహోర, బిర్యానీ ఇలా రైస్‌తో చేసినవి ఏవి కూడా తినను. మిగతా రోజులు ఉపవాసాలైతే తినేస్తాను కానీ ఒక్క శనివారం అయితే తిననండి. కానీ ఈ టెంపుల్ గురించి నాకు తెలుసు కాబట్టి నేను ఎళ్ళింది 2, 3 సార్లు అయినప్పటికీ కూడా అక్కడ అనుభవం అలాంటిదండి. సో, అందుకే ఇంకా ఆ లైన్‌లో నుంచొని చక్కగా ప్లేట్ తీసుకొని అందులో అరిటాకైతే ఖచ్చితంగా ఇస్తారండి. ఈ టెంపుల్‌లో మార్నింగ్ భోజనాలు పెట్టినా, టిఫిన్స్ పెట్టినా, ఈవినింగ్ ఇలా పులిహోర అయినా సరే ఖచ్చితంగా అరిటాకైతే వేసి ఆ అరిటాకులోనే స్వామివారి ప్రసాదం అయితే ఇస్తారండి. సో, ఇంకా పులిహోర అయితే తీసుకొని బయటకొచ్చేసాము. మేము కరోనా టైంలో వెళ్ళినప్పుడు కంటే కూడా ఇక్కడ మొత్తం అంతా కూడా ఇప్పుడు మొత్తం మారిపోయిందండి. సో, ఈసారి వెళ్ళినప్పుడు మొత్తం అంతా కూడా క్లారిటీగా వీడియో అయితే షూట్ చేస్తాను. ఇంక ఈవినింగ్ టైం కదా వీడియో కూడా అంత క్లారిటీగా ఉండదు అన్నట్టుగా వీడియో అయితే షూట్ చేయలేదు. సో, ఇంకా ప్రసాదం వద్దనకూడదని తీసుకున్నాను. ఇంకా ప్రసాదం తినేసి ఇంక రిటర్న్ అయితే బయలుదేరిపోయామండి. మేము ఫస్ట్ టైం వెళ్ళినప్పుడే మా ఫ్రెండ్ అయితే ఇక్కడ అన్న సంతర్పణలో భోజనం చేయనని చెప్పేసింది. సో, అప్పుడు దానికి ఏం జరిగిందో అన్నది నెక్స్ట్ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. అంతే మరి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని వీడియోలు మన ఛానల్‌లో మీరు చూడాలి అనుకుంటే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను ఏ వీడియో పోస్ట్ చేసినా నోటిఫికేషన్ అయితే మీకు వస్తది. థాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.